ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఈ ఆదివారము మనమందరం కూడా ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధన పరిచయలో పాల్పొందుతుండగా దేవుడు తన యొక్క మహాకృపను, తన సన్నిధిని సమృద్ధిగాను మీ అందరికీ దయచేయునుగాక. ప్రియులారా, ఈ సమయంలో మరి నేను ఒక వాక్య భాగాన్ని చదివిన తర్వాత మరి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ లేఖన భాగాలు మన జీవితానికి ఎంతో ఆదరణ కలిగిస్తానని నమ్ముతున్నాను. 2 సమూయేలు చాప్టర్ 22, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదువుతాను. మొదటి నుంచి 7 వచనాలు చదువుతానండి. ఇంకా కింద చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను 7 వచనాలు చదువుతాను. మీకు మనసుండి సమయం ఉంటే తర్వాత మిగతా వచనాలు చదవండి. చాలా ఆధారకరమైన మాటలు మనం ఇందులో చదువుకోవచ్చు. 2వ సమూయేలు 22లో 1 నుంచి 7. 2 సమూయేలు చాప్టర్ 22 వర్సెస్ ఫ్రమ్ 1 to 7. యెహోవా తన సౌలు చేతి నుండి, తన శత్రులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లైను. కానీ దేవుడు మన పక్షంగా తన కార్యం చేసినప్పుడు మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. పిల్లల దావీదు అలాగ చేశాడు. ఏమని స్తుతించాడు, ఏమని స్తోత్రించాడు అని అంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారం నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనుడిని యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రు చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తియులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములను అరికట్టగను, మరణపు ఉరును నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. 20వ వచనం దయచేసి చూడండి. 20వ వచనం కూడా చదువుతాం. నేను ఆయనకి ఇష్టడు గనక ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఈ రీతిగా అనేకమైనటువంటి చక్కని మాటలు ఉన్నాయి. 29లో కూడా అంటాడు, వర్స్ 29, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎందుకు మాట చెప్తున్నానంటే, పిల్లలు ఈనాడు మన జీవితంలో ఇలాంటి కష్ట పరిస్థితులు, శ్రమ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మరి మీకు తెలుసు, గత జూలై మాసంలో 13 నుంచి మరి ఎంతో భయంకరమైనటువంటి మరణపు ఊరులు మా కుటుంబాన్ని ఆవరించిన పరిస్థితులు. అయితే వాటన్నిటిలో కూడా మా శక్తి కాదు, మా నీతి కాదు, మా భక్తి కాదు, కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని మహాశక్తి ద్వారా అనేక మంది పరిశుద్ధులు మీ అందరూ యొక్క ప్రార్థనలు చేయటం వలన దేవుడు ఎంతో అద్భుత రీతిగా, చెప్పాలంటే సరిపోసినటువంటి మమ్మలను దేవుడు సదురు నిలబెట్టాడు. అందులోకాయ మనం హృదయమారా ఎంత దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రార్థించిన మీ అందరికీ కూడా మరి నేను కుటుంబ తరపున మీకు ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను.
దయచేసి నా కొరకే కాదు, మనకు తెలిసిన వారు ఎందరో ఉన్నారు, సహవాసులు ఉన్నవారు కావచ్చు, వెలుపటి వారు కావచ్చు, ఎవరెవరు ఆయా వ్యాధి బాధలు ఉన్నారో వారందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు తన నామాన్ని హెచ్చించుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఈ కరోనా దినాల్లో మరి కొన్ని సూచనలు వాట్సాప్లో బ్రదర్స్ పెడుతున్నారు, వాటిని గమనించండి, వాటిని అనుసరించండి. ముఖ్యంగా వైటమిన్ D360K వాడడానికి ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. మరి మీరు కూడా ఆ విషయంలో ఆలోచన చేసుకొని మరి మీరు వాడగలిగితే మంచిది. అయితే ఈ సమయంలో నేను మీకు చెప్పే మాట ఏంటంటే, పిల్లరా, నేను ప్రార్థన చేసిన తర్వాత కొన్ని పాటలు పాడుకోవడం జరుగుతుంది. ఆ పాటలతో మీరు ఏకమించి కలిసి పాటలు పాడండి. పాటలు అయిన వెంటనే ఆరాధన కొరకై దైవవర్తమానం విందాం. మన మధ్యలో బ్రదర్ ఎస్ శాంతి కుమార్ వారు ఉన్నారు. వారు దేవుని యొక్క ఆరాధన వర్తమానాన్ని మనకు అందిస్తారు. కాబట్టి దయచేసి శ్రద్ధగా వాక్యాలు వినండి, ప్రభును ఆరాధించట్లో సిద్ధపడండి. అలాగే రెండవ వర్తమానం ఉంటుంది, ప్రభు బలలో పాల్గొని పొందాలి. మీరు మీ గృహాల్లో ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను ద్రాక్షరసమును సిద్ధపరచుకొని ఉంటారని నమ్ముతున్నాను. ఆ రీతిగా మనం ప్రభు బలలో పాల్పొంపులు పొందుదాం. కాబట్టి ఈ సమయంలో దయచేసి అందరూ ఏకమించండి, ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థించిన వెంటనే పాటల తర్వాత వర్తమానం తర్వాత తిరిగి మనం ఆరాధనలో మనం ముందు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా గొప్ప తండ్రి, సర్వ సృష్టికి కర్తైన దేవా, మా విమోచకుడా, మా బలవంతుడా, మా శైలము, మా కోట, మా దుర్గమైన దేవ, మీ పరిశుద్ధ నామములకు ఘనమైన నామములకు వేలాది స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మమ్మలను మరణ బంధకులు చూపించిన మహాదేవుడు, పాతాళ పశువులను విమోచించిన దేవుడు, పాప శాపములు ఇదిగో కలవరి బలియాగం యేసుక్రీస్తు రక్తములు కొట్టివేసినటువంటి దేవుడు, ఇదిగో మరణం గెలిచి పునరుద్ధరణ మాకు ఇచ్చినటువంటి నిత్య జీవము, గొప్ప విజయంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాలో ఉన్నారు, మాలో నివసిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, మీ స్తోత్రాలు. మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మీ స్తోత్రాలు. మమ్మల్ని జీవింపచేస్తున్నారు, మీ స్తోత్రాలు. మాకు వెలుగైనారు, మీ స్తోత్రాలు. చీకటి వెలుగా దేవుడిగా రుజువుపరచుకుందక మీ స్తోత్రాలు. మా కన్నీరు తుడిచే మా దేవుడి అందరికై మీ స్తోత్రాలు. ధైర్యపరిచే ప్రభుగా మా తులందరికై మీ స్తోత్రాలు. కారణాంతకాల లోయలో మేము సంచరించినా కూడా మీరు మాతో ఉన్నారు కనుక మేము భయపడకూడదని నిర్మూల కీర్తనలో ఇచ్చినటువంటి లేఖనకై మీకు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా మీరు మమ్మల్ని అనేక అనుభవాలు నడిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, దినము మీ కృపను బట్టి మేము క్షేమగల వారమై మీ వైపు చూస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించుటకు మేము సిద్ధపడుతుండగా కృప దాయచేయము. లేఖనం ద్వారా, సందేశం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. వాక్యం అందించే మీ దాసులు కూడా బలపరచండి. ఇదిగో ప్రభా, మీ వాక్య సత్యంతో మేము నింపడిన వారమై ఆత్మపూర్వకంగా మీ పరిశుద్ధ నామమును కీర్తించుటకు సహాయం చేయండి. ప్రతి గృహంలో కూడా మీ రక్త ప్రోక్షణ ఉంచండి ఆయన. ప్రతి గృహంలో కూడా మీ వెలుగు ఉంచండి. ప్రతి గృహంలో ప్రభు మీ రక్త ప్రోక్షణ ప్రభావం ఉంచండి. మీ శక్తిని నింపండి ప్రభు, మీ జీవాన్ని నింపండి ప్రభు. ప్రతి శత్రుక క్రియలను, వ్యాధి ప్రభావమును, అంధకార జ్ఞానమును, మనకి తంత్రములను యేసుక్రీస్తు యొక్క మహిమల నామములో లయపరుస్తున్న విడుదల దయచేయండి. ఇదిగో ప్రభు, బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ క్షేమము, ఆరోగ్య క్షేమము, ఆర్థిక క్షేమం దయచేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతున్నట్లుగా ప్రతి బిడ్డ మీలో ముందు సాగినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఆరాధన పంచాయతీని కూడా బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమాగంత ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభా, ఇదిగో తండ్రి, ఇంకా ఎవరెవరు కరోనా బాధితులుగా ఉండి ఆయా స్థలాల్లో దూరంగా ఉన్నారు, వారిని కూడా మీరు ధైర్యపరిచి, బలపరిచి, స్వస్థపరిచి వారి ద్వారా మీకు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క శక్తి నామములోనే స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లల, ఈ సమయంలో పాటలు పాడుతుండగా కలిసి పాడదాం. తదుపరి శాంతి కుమార్ ద్వారా మనం దైవ సందేశం ఇద్దాం. అందరూ కూడా ఈ పరిచయంలో పాల్గొని పొందొచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులన్, వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులన్. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా,
ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా మందిరం యొక్క పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఉదయకాల సమయంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆగస్టు మాసంలో రెండవ పునరుద్ధానంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీ మధ్యలో నిలబడి ఈ విధంగా వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా మీరున్నటువంటి గృహాల్లో ఆన్లైన్ ద్వారా మీరు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ సమయంలో ప్రభు నామములో మీకు అందరికీ కూడా
మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా, దూర ప్రాంతాల్లో నుండి చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఇదని పరిచర్యను మనం ఈ సమయంలో ప్రారంభించుకుందాం. సమయంలో దయచేసి మీరున్నటువంటి స్థలాల్లో దయచేసి మోకరించగలిగినటువంటి వారు దయచేసి మోకరించండి. ఎవరైనా మోకరించలేనటువంటి వారుగా ఉన్నట్టయితే మీ ఉన్నటువంటి స్థలాల్లో కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి ఏకీభవించాలని కూడా మిమ్మల్ని ప్రభు నామములో కోరుతున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, జాలి, కృపా, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో నాయన మిమ్మల్ని తండ్రి ప్రభువా స్తుతించుకోవడానికి, నాయన మీరు ఏమై ఉన్నారో ఎరిగి మిమ్మల్ని మీ గొప్పతనాన్ని బట్టి ఆరాధించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప అండి భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అండి గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా మీరు మమ్మల్ని ఎంతో ప్రభా కాపాడుతూ ఉన్నారు. నాయన మీరు ఎంతోగానో ప్రభా భద్రపరుస్తున్నందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ పరిస్థితుల్లో తండ్రి లాక్డౌన్లో, అంతేకాకుండా ఈ వైరస్ సంబంధించినటువంటి నాయన ఈ పరిస్థితుల్లో మీరు నాయన బిడ్డల్ని మీరు ఎంతో చక్కగా ప్రభా కాపాడుతున్నందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము నాయన మీ కొరకు, అలాగే అనేకమైనటువంటి ఇబ్బందుల్లో నాయన శ్రమల్లో మీ కొరకు ప్రభా నిలబడడానికి, మీ కొరకు నాయన ధైర్యంగా మేము ముందుకెళ్ళడానికి నాయన మీ యొక్క తండ్రి ప్రభా దేవుని వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, నాయన గణపరుచుకోవడానికి ప్రభా నాయన లేఖనాల్లో మీరు నాయన తండ్రి ఏమై ఉన్నారో ఎరిగి మిమ్మల్ని ప్రభా నాయన వాక్యానుసారముగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు మాకు ఎంతైనా సహాయం చేయమని కూడా ఈ సమయంలో నాయన ప్రార్థిస్తున్నాం. ప్రభా నిలబడినటువంటి నాయన నేను కూడా నాయన ఒట్టివాడిని, అయోగ్యుడిని ప్రభా, నా విషయంలో కూడా ప్రభా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం. బిడ్డలు వాక్యము ద్వారా ఎంతగానో ధైర్యపరచబడ్డానికి, అంతేకాకుండా వాక్యము ద్వారా వారు బలపరచబడ్డానికి నాయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆ కృప మీరు మాకు దయచేయమని కూడా ఈ సమయంలో కోరుకుంటూ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ప్రభువుని ఆరాధించుకోవడానికి 118వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని లేఖన భాగాలను మనము సమయంలో చదువుకుందాం. ఉన్నటువంటి యొక్క అధ్యాయంలో మొత్తం 29 వచనాలు ఉన్నాయి. 29 వచనాల్లో దేవుడు నాకు ఉన్నటువంటి ఈ వచనాల్లో దేవుడు జ్ఞాపకం చేసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఎంతో ఇష్టపడతా ఉన్నాను. 118వ కీర్తన, దీనిలోకి మనం వెళ్ళక ముందు ఈ అధ్యాయము, ఈ యొక్క బైబిల్ గ్రంథము అంతట్లో కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి అధ్యాయం 118 అనేటువంటిది మనకు సెంటర్ ఆఫ్ ద చాప్టర్. అంతేకాకుండా దేవుని బిడ్డలు కొంతమంది ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ద వర్స్. ఇక ఉన్నటువంటి వాటిలో అన్నిటికంటే కూడా 8వ వచనం 9వ వచనం అదేంటంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంతేకాకుండా రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి మాటలు
మనము ఈ సమయంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో మన జీవితంలో ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి మాటలు దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా మనము ప్రభువును ఆరాధించేదానికి నిజంగా దేవుడు మన పక్షంగా ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా రాయబడినటువంటి మాటలు. ఈ సమయంలో 118వ కీర్తనలో 6వ వచనాన్ని మనము సమయంలో దయచేసి చూద్దాం. ఇక్కడ యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. అదేవిధంగా 7వ వచనంలో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదును అనేటువంటి మాట. ఈ యొక్క 6, 7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యెహోవా నా పక్షమున ఉన్నాడు అనేటువంటి మాట. ఈ లోకంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఎంతమంది అనేక మంది మన పక్షముగా ఒకవేళ ఉండొచ్చు గాక, వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ లోకంలో మనకున్నటువంటి ధనము, అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి పరిస్థితులు మన పక్షంగా ఒకవేళ ఉండొచ్చేమో గాక, వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదని మనకు దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అనేటువంటి మాట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈ మాట గాడ్ ఈజ్ మై హెల్పర్ అనేటువంటి మాట. అంతేకాకుండా మన జీవితంలో దేవుడు ఆయన మన పక్షముగా ఉండేటువంటి దేవుడు, అంతేకాకుండా మనకు సహకారిగా ఉండేటువంటి దేవుడు, ఆయన సహకారి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో మనం కానీ చూసుకున్నట్లయితే మనకు మనుషులుగా ఉండేటువంటి వారు, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగినటువంటి వారు ఒకవేళ ఉండొచ్చు కాకపోలేము. అయితే దేవుని యొక్క సహాయం అనేటువంటిది మనకు ఎంతో అవసరం. మనం ఈ దినాల్లో చూస్తున్నట్టుగా ఎంతో కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కరోనా సంబంధించినటువంటి విషయాల్లో ఎంతో కూడా భయము చెందుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో కూడా భయపడుతూ ఉన్నాం. ఏంటి పరిస్థితులు ఇలాగా మన జీవితంలో ఆవరించి ఉన్నాయనేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే యెహోవా నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను అనేటువంటి మాట. ఎంత ధైర్యము ఉండాలి ఈ మాట. నిజంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం సేవించేటువంటి మన దేవుడు ఆయన మన పక్షంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం కానీ చూసుకున్నట్లయితే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి ఆ మాట చూస్తున్నాం. ఈ లోకంలో ఎంతమంది ఒకవేళ విరోధంగా ఉండేటువంటి పరిస్థితులు, అపవాది లాంటి అనేక విషయాల్లో మనకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు కాక, అయితే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో చక్కగా ఆయన మన పక్షంగా ఉండి మనలను ఎంతో కూడా వచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా నడిపించాడో మనకు ఎంతో కూడా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే ద్వారా దేవుని బిడ్డలను ఆయన ఇశ్రాయేలు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి 40 సంవత్సరాలు ఆయన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశంలోనికి వెళ్ళేంత వరకు కూడా ఆ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నట్లుగా మనము చూస్తాం. ఎన్నో వారి జీవితంలో విపత్కరమైనటువంటి ఎన్నో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి కాక, అయితే దేవుడు వారి పక్షంగా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనుకుంటున్నాం కదా, ఈ లోకంలో మా పక్షంగా ఎవరుండారు, ఈ లోకంలో ఉన్నటువంటి
అన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో కూడా ప్రభువుని ఎరగనటువంటి అనేక మంది బిడ్డలు అంటున్న మాట ఏంటంటే, మా పక్షంగా ఎవరు లేరు, మాకు ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎంతగా చేపట్టుకొని నడిపించేవాళ్ళు లేరు, మా పరిస్థితి ఏందని ఎంతగానో దుఃఖపడుతున్నటువంటి వారు. ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ పరిస్థితుల కంటే కూడా ఎక్కువ మంది కూడా భయంతో చనిపోయేటువంటి వారి శాతం ఎక్కువ అని మనం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితుల్లో మనం ఎంత కూడా గమనిస్తున్నాం. అనేక మంది భయంతో చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువగా అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే ప్రభు మనకు ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడును అనేటువంటి మాట. నిజంగా దేవుడు మన పక్షంగా ఉంటే మనం దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. నిజంగా ఇంత గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఉన్నట్లుగా చూస్తున్నాం. అనేక ఇబ్బందులు వచ్చాయి. ఎర్ర సముద్రం లాంటి ఆ పరిస్థితులు కూడా వచ్చాయి. ఎంతో కూడా క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితులు కూడా వాళ్ళ జీవితంలో ఉన్నాయి. అంతేకాకుండా ఆ మారా లాంటి అనుభవాలు కూడా వారి జీవితంలో వచ్చాయి. అంతేకాకుండా షూరు అరణ్యం లాంటి అనేక పరిస్థితులు వారి జీవితంలో వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉన్నట్లుగా మనం గుర్తించగలుగుతున్నామా? ఉదయకాల సమయంలో దేవుని మన పక్షంగా ఉండి మనల్ని ఎంతగానో కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నప్పుడు మనము ఎంత ఆయన సన్నిధిలో ఆరాధించాలో, ఎంతగా ఆయన సన్నిధిలో గణపరచాలో, మనము ఆయన చేసినటువంటి ఆయన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మనం ఎంతగానో స్తుతించడానికి బద్దులమై ఉన్నాం. అంతేకాకుండా ప్రభు నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. ఆయన నా పక్షము వహించి అనేటువంటి మాట మొదటి మాటలో చూసుకున్నట్లయితే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. రెండవ మాటగా చూసుకున్నట్లయితే, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అనేటువంటి మాట. ఆయన సహకారి అనేటువంటి మాట, మై హెల్పర్ అనేటువంటి మాట. ఈ లోకంలో మనము అనేక విషయాల్లో అనేక సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చు కాక, అయితే ప్రభు మనల్ని ఏ విధంగా తప్పిస్తున్నాడో మనం చూస్తున్నాం. నిజంగా ప్రభు మనల్ని ఏ విధంగా ఆయన మన జీవితాలు కాపాడుతున్నాడో చూస్తున్నాం. ఆనాడు ఫరో ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను అంతమొందించాలని ఏ విధంగా ఫరో ఇశ్రాయేలుతో కూడా ఆయన ఎంతగానో ఆయనకు సమీపించినప్పుడు దేవుడు వారిని ఆయన హస్తముతో వారిని చక్కగా కాపాడినట్లుగా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడబడలేదు. అయితే ఈ దినాల్లో మనము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాము, మంచిదే. కానీ అంతకంటే కూడా ప్రార్థించడానికి కంటే కూడా మేము ఎక్కువగా ప్రభువుని స్తుతించండి. ప్రభు మన పక్షంగా చేసినటువంటి మేలును బట్టి ఆయనను ఎక్కువగా స్తుతించండి. అంతేకాకుండా ప్రభు నీ కుటుంబం పట్ల చేసినటువంటి మేలును బట్టి మీరు ఎక్కువగా హెచ్చుగా స్తుతించాలని ఉదయకాల సమయంలో ప్రభు పేరట మిమ్మల్ని ఎంతగానో కోరుతా ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొక మాట కూడా చూద్దాం. భక్తుడు అంటున్న మాట ఏంటంటే 21వ వచనం చూసుకున్నట్లయితే, నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఇచ్చున్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఒక విశ్వాసి, ఉన్న దేవుని బిడ్డ ఆయన జీవితంలో ఉండాల్సిన అంటే కృతజ్ఞతాస్తుతి. ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి కలిగినటువంటి బిడ్డలుగా మనము ఉండి ఆయన ఎంతగానో ఆరాధించడానికి బద్దులముగా ఉన్నాం. ఉదయకాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన రక్షణాదారుడుగా ఉన్నాడు. ఆధారమైనటువంటి దేవుడు. ఈ లోకములో ఆయన సర్వ సృష్టికి
ఆధారమైనటువంటి దేవుడు. అంతేకాకుండా సమస్తమునకు ప్రభు ఆధారమైనటువంటి దేవుడు. అన్నిటికి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రాలు, అలాగే గ్రహాలు, వీటన్నిటికి కూడా ప్రభువే ఆధారం. ఆయన శూన్యములో వీటిని వేలాడదీసి ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని గమనించారా? ఎంత అద్భుతమైనటువంటి ఉన్నటువంటి సృష్టిని గమనిస్తే మనము ఆయన సన్నిధిలో ఖచ్చితంగా మోకరించవలసినటువంటి పరిస్థితి, ఆయన సన్నిధిలో ఆరాధించవలసిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ఈ సృష్టిలో దేవుడి యొక్క అద్భుతం చూసుకున్నట్లయితే అనేక మంది ఏదో అనుకోకుండా జరిగిపోయింది, ఏదో ఒక ప్రేలుడి వల్ల ఇది అంతే కూడా సంభవించేసిందని మూర్ఖంగా అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. దేవుడు ఆయన స్వరము ద్వారా ఆయన సూర్యుడు కలుగునుగాక, అలాగే చంద్రుడు కలుగునుగాక అన్నప్పుడు యొక్క సమస్తమైనటువంటి సృష్టి కూడా కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభు మనకు ఆధారంగా ఉన్నటువంటి దేవుడు. మీ యొక్క మనుషులను ఆధారం చేసుకున్న వారంగా ఉన్నామా? అందుకే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 8-9 వచనాల్లో ఎంతో చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంతేకాకుండా రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఈ లోకంలో మనము ఆ మనుషుల మీద ఆధారపడుతున్నాం కదా, అంతేకాకుండా రాజులను మన జీవితాలు మనం ఆధారపడుతున్నాం కదా. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అనేక విషయాల మీద మన జీవితంలో ఆధారపడుతున్నాం కదా. అయితే ప్రభు వీటన్నిటికంటే కూడా ఎంతో గొప్పవాడనే విషయాన్ని ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అన్నమాట. ఉదయకాలంలో ప్రభువును ఆరాధించడానికి మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు, మన యొక్క జీవితము ఎంతగానో కృతజ్ఞతతో నిండి ఉండాల. ఏదో చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని మీద మనము అలిగే వారంగా, అలాగే దేవుడు నా జీవితంలో ఇలాంటి కొన్ని విషయాలు నా చేయలేదని మనము కొన్నిసార్లు నిరుత్సాహపడిపోయి దేవుని సన్నిధికి మనం అనేకసార్లు రాకుండా, ఆయన ఎడల మనము చూపించవలసినటువంటి ఆ యొక్క గౌరవాన్ని మనం అనేకసార్లు చూపించకుండా మనము అలాగా ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో బాధపడే దేవుడుగా, ఆయన దుఃఖపడే దేవుడుగా ఉంటాడు. మన జీవితంలో అంటున్న మాట ఏంటంటే రక్షణాదారుడు అనేటువంటి మాట. ఈ ఉదయకాలంలో ఈ మాట దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో రక్షణ అనేటువంటిది గొప్ప భాగ్యం. ఆ ప్రముఖ గొప్ప దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, బిల్లీ గ్రహం గారు అంటున్న మాట ఏంటంటే, ఈ యొక్క సాల్వేషన్ అనేటు కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఈ లోకంలో నీకు ఎన్ని ఆధిక్యతలు ఉండొచ్చు కాక, ఎన్ని పరిస్థితులు ఉండవచ్చు కాకుండా అవన్నీ కూడా తాత్కాలికమే. అయితే రక్షణ అనేటువంటిది అది గొప్ప భాగ్యం. మనం మన జీవితంలో మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకప్పుడు మనం ఎంతో కూడా దూరస్తులం, ఎంతో కూడా దేవునికి ఎంతో కూడా దూరంగా ఉన్నటువంటి వారం. రక్షణ లేక ఈ లోకంలో నశించిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం మన జీవితంలో ఎంతగానో రక్షణ కలిగినప్పుడు, అంతేకాకుండా ఈ యొక్క రక్షణ అనుభవంలో మన జీవితం కొనసాగుతున్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, అనేకమైన మన జీవితంలో వచ్చి కష్టాలు రావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నటువంటి జీవితంలో మనకు ఎదురుపడవచ్చు కాక. అయితే నువ్వు కానీ ప్రభువుని ఎరిగే కానుంటే, నీ యొక్క రక్షణ అనుభవంలోకి నువ్వు కానీ ఉన్నట్లయితే మనము ఈ లోకంలో దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు మనకు రక్షణ ద్వారా దేవుడు మనల్ని ఆయన
కృప ద్వారా నన్ను రక్షించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు విగ్రహాలను వెంబడిస్తూ ఉన్నటువంటి వారం, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నటువంటి వారం, అంతేకాకుండా అసత్యములో మన జీవితంలో కొనసాగుతున్నటువంటి వారం, అజ్ఞానులుగా ఉన్నటువంటి వారం, అంతేకాకుండా మనము ఎంతగానో దేవుని యొక్క విశ్వాసమున ఆ సమాధానానికి మన జీవితంలో ఎంతగానో దూరస్తుగా ఉన్నటువంటి మనలను ఆయన మనల్ని ఎంతగా రక్షించాడు. ఆయన రక్షణ ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు దేవుడు. అంతేకాకుండా దేవుడు నిన్ను రక్షించడమే కాకుండా ఆయన మనలను ఎంతగానో చక్కగా నడిపించేటువంటి దేవుడు. ఉదయకాలంలో నాకు ఉన్నటువంటి ఈ సమయాన్ని బట్టి ఏంటంటే అనేక విషయాలు ఉన్నాయి, కానీ మన జీవితంలో మనం ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి, అలాగే ఆ ప్రభువుని గణపరచడానికి మన జీవితాన్ని మనము ఎంతగానో సిద్ధపరచుకున్నాం. అంతేకాకుండా 26వ వచనం 28వ వచనం కానీ మనం చూసుకున్నట్లయితే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచను. దేవుడు అనేక అనుభవాలు గుండా మనల్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు మన జీవితంలో మనము ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా ఉండాలి. ఎంతగానో దేవుని పట్ల మనము ఎంతగానో ఆయన పట్ల విశ్వాసత కలిగి ఆయన్ను ఏ విధంగా గణపరచాలా, ఆయన ఎడల మనము ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలా అనేటువంటి ఆశ కలిగిన వారంగా ఆయన సన్నిధిలో మనం కనబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల లోకంలో చూస్తున్నాం కదా, ఎంతో కూడా ఆ భయం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. ఒకవేళ మనం చనిపోయేటటువంటి పరిస్థితులు ఒకవేళ దేవుడు మనల్ని తీసుకురాకపోవచ్చు కాక, అయితే మనము దేనికి మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఈ లోకంలో చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి భయాలు, అనేకమైనటువంటి ఆందోళనలు, ఎంతోమంది వ్యక్తులు చనిపోతున్నటువంటి వారుగా చూస్తూ ఉన్నాం ఈరోజు మన కంటి ముందు. అంతేకాకుండా మన కళ్ళ ముందు కనబడతా ఉండేవాళ్ళు ఎంతోమంది ఈరోజు వాళ్ళు లేని పరిస్థితులు మనం ఎంతగానో గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, నిజంగా దేవుని యొక్క గొప్ప మన పట్ల దేవుడి కనికరం, దేవుని యొక్క కృప అనేటువంటిది మన పట్ల విస్తారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలంలో ప్రభువును ఆరాధించుకోవడానికి మన జీవితాలు సిద్ధపరచుకుందాం. నిజంగా దేవుడు ఆయన మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు. నిజంగా మన పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక మనము దేనికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు నా పక్షం వహించి నాకు ఆయన సహకారిగా ఉండేటువంటి దేవుడు. అంతేకాకుండా ఈ లోకంలో ఆయన నాకు రక్షణాధారుడుగా ఉన్నటువంటి దేవుడు. మనము ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మనము ఎంతైనా కూడా ప్రభువును స్తుతించేటువంటి వద్దులుగా ఉన్నాం. అంతేకాకుండా చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మన జీవితంలో ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మన జీవితంలో మనము ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అంటే ఆయన వెంటనే మన జీవితంలో రెస్పాన్స్ ఇచ్చేటువంటి దేవుడు. మనకున్నటువంటి ప్రార్థన, ఆయనతో ఉన్నటువంటి ఆ సహవాసంలో మనం కానీ ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఎంతగానో జవాబు ఇచ్చి మనల్ని ఆయన ఎంతో చక్కగా నడిపించేటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో మనం ఎంతగానో వచ్చి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని ఎంతగా చక్కగా నడిపించేటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను
ఏ విధంగా నడిపించాడో ఆయన నిన్ను నన్ను నడిపించి ఆయన మన జీవితంలో చేయి పట్టుకొని నడిపించేటటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో చూస్తున్నట్లయితే అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ కానీ 15వ వచనం కానీ చూసుకున్నట్లయితే, అలాగే వచ్చి 14, 15, 16 వచనాల్లో మనం కానీ ఈ సమయంలో చదువుకున్నట్లయితే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనటువంటి మాట. యెహోవా నాకు సహాయము చేసెను, యెహోవా నాకు దుర్గము, యెహోవా నా గానము, ఆయన నాకు రక్షణాధారము అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో మనము ఎంతగానో ఆయన సన్నిధిలో మోకరించి ఎంతగానో ప్రభుని గణపరిచే వాళ్ళంగా ఉండాలని ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో దేవుని మిమ్మల్ని మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు మీరు ఎంతగానో మీరు ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా మీరు నా పక్షంగా ఉన్నటువంటి దేవుడు, నా యొక్క బిడ్డల పక్షంగా ఉన్నటువంటి దేవుడు, నా పక్షంగా ప్రభువా మీరు ఆయన సహకారిగా ఉన్నటువంటి దేవుడు, అంతేకాకుండా నా పక్షంగా మీరు ఎంతగానో సహకారి వహించి నాకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నందుకై మీకు ఎంతో కూడా వందనాలు ప్రభువా అని ఆయన సన్నిధిలో మనము ఆరాధించేటువంటి ఇదిగా ఉన్నాం ఉదయకాలంలో. అంతేకాకుండా రక్షణాధారుడైనటువంటి దేవుడు, ఆయన మన జీవితంలో అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి ఉదయకాలంలో మనము ఎంతైనా ప్రభువుని ఆరాధించాలి. ఇంకా నీవు మనుషుల మీద ఆధారపడతా ఉన్నావా? ఇంకా మనము మనుషులను నమ్ముకొని ఇంకా వారి మీద ఆధారపడతా ఉన్నామా? ఇంకా కూడా మోగ విగ్రహాలు లాంటి అనేకమైనటువంటి వాటిని మన జీవితంలో మనము వెంబడిస్తూ ఉన్నామా? ఇంకా మన జీవితంలో వాటి మీదే ఇంకా ఉన్నటువంటి ఆ ధ్యాస ఉన్నట్లయితే ఈ యొక్క ఉదయకాలంలో ఆ ప్రభు రక్షణ లేనటువంటి బిడ్డలతో కూడా ఎంతో కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన కొరకు ఆయన ఎంతగానో ప్రాణము వెలగా చెల్లించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు మరణించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో రక్తము చిందించినటువంటి దేవుడు. ఆయన చిందించినటువంటి ఆ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మన జీవితం రక్షించబడినటువంటి బిడలుగా మనం ఉన్నాం. ఇప్పుడు కూడా మన జీవితంలో యేసు ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానం, భూస్థాపన ఇవన్నీ కూడా మన జీవితం రక్షణానికి ఆధారంగా ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేటువంటి మాట ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితంలో ప్రభు ఏ విధంగా మన కొరకు మరణించాడు, ఏ విధంగా ఆయన సమాధిని, అలాగే ఆయన పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచాడు, ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని నేను నన్ను ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ నరకము నుండి ఆయన ఏ విధంగా తప్పించాడో, నిన్ను నన్ను ఏ విధంగా ఆయన మనకున్నటువంటి పాపములను, మన జీవితంలో దోషములను ఏ విధంగా దేవుడు క్షమించాడు, మనకు ఏ విధంగా రక్షణ ఇచ్చాడో, ఏ విధంగా ఆయన రక్తము చేత మన పాపాలని ప్రభు తుడిచివేశాడో, ఆ విషయాలని జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుకుందాం. సమయంలో చివరిగా 28వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచేది అన్నమాట మాట. మన జీవితంలో ఆరాధనలో ఉన్నటువంటి అదేంటంటే ప్రభువుని ఘనపరచడమే. అంతేకాకుండా మన యొక్క హృదయము, మన జీవితం, ఆలోచన అంతా కూడా కృతజ్ఞతతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. నీ జీవితంలో ఇంకా రక్షణకు ఇంకా దూరంగా ఉన్నట్లయితే
ఈ పరిస్థితులు అన్నిట్లో కూడా చూస్తున్నటువంటి నీవు నీ జీవితంలో రక్షణ అనుభవం పొంది ముందుకెళ్ళాలని ఎంతగానో ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆన్లైన్లో చూస్తున్నటువంటి బిడ్డలు మీరున్నటువంటి స్థలాల్లో మీరు కూడా ఎంతగానో ప్రభువుని గణపరిచేదానికి అవకాశం ఉంది. మీరు ఉన్నటువంటి స్థలాల్లో మోకరించండి. ఎప్పుడు కూడా ఆరాధన జరిగేటప్పుడు ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు. ఎవరు కూడా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంత సమయం తర్వాత వాళ్ళు వస్తారులే, వాళ్ళు మాట్లాడతారులే అని చెప్పి కొన్నిసార్లు మనం అటు ఇటు వెళుతూ ఉంటాం. ఆరాధన జరుగుతూ ఉండేటప్పుడు జస్ట్ మీరు ఉన్నటువంటి స్థలాల్లో ఎంతగానో మోకరించండి. ఎంతగానో మీ సన్నిలో అక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే మీరున్నారో మీరందరూ కూడా మీరు ఉండే స్థలాల్లో అలాగ మోకరించి ఎంతగానో ప్రభువుని గణపరిచే వాళ్ళంగా ఉండాలి. అటు ఇటు వెళ్ళకూడదు, ఏదో మనం అన్నట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని భయము కలిగి ఆయన సన్నిధిలో మనం ఎంతగానో మోకరించి ఆయన సన్నిధిలో గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఉదయకాలంలో దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మన పక్షముగా ఉండేటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు మన పక్షంగా లేకపోయినా పర్వాలేదు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనము ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, ఒకవేళ ఆరోగ్యం లేకపోవచ్చు, ఒకవేళ అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు కాక ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక ఇబ్బందులు ఉండొచ్చు కాక నువ్వు మాత్రం ఎంతగానో నెమ్మదిగా దేవుని ఆయనతో కూడా ఆయన అడుగుజాడల్లో ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ముందుకి వెళ్ళాలనేటువంటి భాగ్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా ప్రభువు నీకు సహాయం చేసేవాడు. ఆయన నీ పక్షముగా ఉండి ఆయన ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు లాక్డౌన్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులే. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా పస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో లేవు. అయితే ప్రభు ఆయన ఎంతగానో చక్కగా నడిపించాడు. మార్చి నెల 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా పస్తులు లేవు. ప్రభు మనల్ని ఎంతగానో చక్కగా నడిపించాడు, చక్కగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన పక్షముగా ఉండేటువంటి దేవుడు. ఆయన పక్క నిలబడి ఆయన మనల్ని ఎంతగానో చక్కగా నడిపించేటువంటి దేవుడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఇచ్చినటువంటి రక్షణ ఎడల, అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను ఎంతో భయముతో, అలాగే మన జీవితంలో రక్షణను వణుకుతో మనము దానిని చక్కగా కొనసాగించడమే మన డ్యూటీ. ఇంకంతకంటే మన జీవితంలో ఏం లేదు. అయితే ప్రభు చేసినటువంటి మేలన్నిటిని బట్టి ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుకో. ఆయన నన్ను చక్కగా నడిపించే దేవుడు, నన్ను చక్కగా పోషించే దేవుడు అనేటువంటి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో మనమైతే మన జీవితంలో సమృద్ధిగా మనము ఎంతగానో దేవుడు మనల్ని చక్కగా పోషించాడు. అంతేకాకుండా మనల్ని ఎంతగానో చక్కగా దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మన జీవితంలో ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఉదయకాలంలో ప్రభువుని ఎంతో కూడా కృతజ్ఞతాస్తుతి, మన జీవితంలో దేవుని పట్ల మన జీవితంలో ఎంతో కూడా కృతజ్ఞత కలిగి ఆరాధించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో సహాయం చేయను గాక. మీరు ఉండేటువంటి స్థలాల్లో దయచేసి ఆరాధన సమయంలో అటు ఇటు వెళ్ళొద్దు. మరొకసారి చెప్తా ఉన్నాం, దయచేసి మీరు అలాగా ఉన్నటువంటి స్థలాల్లో మోకరించండి. మీ యొక్క సమయంలో కళ్ళు మూసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి మాటలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనకు అందరికీ సహాయం చేయను గాక. నా ప్రతి అవసరం
అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఇప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. విడచి వెళ్ళదు. నీ కృప విడచి వెళ్ళదు. యేసయ్యా. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా. నా ప్రతి విన్నపం నీ చెంత
యేసయ్యా సియోను వాసిని నే క్రీస్తుకు సహవాసిని సియోను వాసిని నే క్రీస్తుకు సహవాసిని ఇహలోక పరవాసిని విశ్వాసిని నే పరలోక నివాసిని ఇహలోక పరవాసిని విశ్వాసిని నే పరలోక నివాసిని హల్లెలూయా యేసయ్యా నీ నీడలో నివసించెదా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధిలో పరవశించెదా హల్లెలూయా యేసయ్యా నీ నీడలో నివసించెదా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధిలో పరవశించెదా గర్భవాసినయుండగనే నన్ను చూసావు జగత్తు పునాదికి మునుపే నన్ను ఎరిగావు గర్భవాసినయుండగనే నన్ను చూసావు జగత్తు పునాదికి మునుపే నన్ను ఎరిగావు సిలువపైనే ప్రాణమర్పించి విలువబెట్టి నన్ను కొన్నావు సిలువపైనే ప్రాణమర్పించి విలువబెట్టి నన్ను కొన్నావు హల్లెలూయా యేసయ్యా
స్తుతించెదా. అద్భుత కరుడవు నీవే నా యేసయ్యా. ఆకాశవాసివి నిత్య నివాసివి నీవే నా ప్రభువా. అద్భుత కరుడవు నీవే నా యేసయ్యా. ఆకాశవాసివి నిత్య నివాసివి నీవే నా ప్రభువా. ఆర్భాటముతో ఆరాధింతును నీ రాకకై నిరీక్షింతును. ఆర్భాటముతో ఆరాధింతును నీ రాకకై నిరీక్షింతును. హల్లెలూయా యేసయ్యా, నీ నీడలో నివసించెదా. హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధిలో పరవశించెదా. సియోను వాసిని నే క్రీస్తుకు సహవాసిని. సియోను వాసిని నే క్రీస్తుకు సహవాసిని. ఇహలోక పరవాసిని విశ్వాసిని నే పరలోక నివాసిని. ఇహలోక పరవాసిని విశ్వాసిని నే పరలోక నివాసిని. హల్లెలూయా యేసయ్యా, నీ నీడలో నివసించెదా. హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధిలో పరవశించెదా. హల్లెలూయా యేసయ్యా, నీ నీడలో నివసించెదా. హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధిలో పరవశించెదా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధాన దినం యొక్క శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వినుచున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిర సహవాసంలోని విశ్వాసులందరికీ కూడా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. దైవ సేవకులు మన ప్రియులు దైవజనులు రవెన్న గారు ఈ చక్కని ఆన్లైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రీతిగా ఎంతో వ్యయ ప్రయాసలతో మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలకు ప్రకటించాలనేటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో ఆశతో ఈ రీతిగా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అయోగ్య దాసుడైనటువంటి నేను ఈ సమయంలో మీ మధ్య నిలబడడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ సమయంలో మనము ప్రభు బలులో చేయవేనంటుండగా యోగ్యమైన రీతిలో ప్రభు బలులో చేయవేయడానికి ప్రభు యొక్క సహాయం నిమిత్తమై దేవుని వైపు చూద్దాం. ప్రార్థనలో కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీకెంతో వందనాలు. ప్రత్యేకించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ దినాన దేవా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ప్రత్యేకించి సమయంలో మీ మాటల కోసం మేము ఎంతో ఆశపడుతూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లైన స్వరాన్ని దేవా వినిపింప చేయండి. దేవా నాయన నేనైతే అల్పుడను, నిష్ప్రయోజకుడను, చేతకాని వాడను, ఒట్టివాడను, అయోగ్య దాసునని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మరొకసారి నన్ను మీ శిలువ రక్తంతో కడిగి ప్రోక్షించి దేవా నూతనపరచండి.
మీ యొక్క అగ్నితో నా నాలుకను దహించి దేవా యోగ్యమైనటువంటి మాటలు పలకడానికి మీ కృప చూపించండి. ప్రతి వ్యర్థత నుంచి దేవా, అనవసరమైన మాటల నుంచి విడుదల దయచేయండి. దేవా, మాకెంతో క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైన సమయాన్ని మీరు దయచేయండి. మరొకసారి దేవా, నీ దాసుడు దైవజనులు రవెన్నను బట్టి వందనాలు, అక్కను బట్టి వందనాలు, జాషువా పాల్ను బట్టి, జాన్ ఇజ్రాయేల్ని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మనం స్తుతిస్తూ ఉంటున్నాము. దేవానైనా మీరు వారికి ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి మనం స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మరొకసారి గూడూరు సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానము జకరియా 2:5 ప్రకారంగా అగ్ని ప్రాకారంగా ఉంటూ ఈ పరిస్థితిలో ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ కొనియాడుచు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ దినం కోసమై ఏర్పాటు చేసినటువంటి మరి మాటలను మనం గమనిద్దాం. అది నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియులారా, ఈ మాటలను మనం గమనించినట్లయితే నహూము ఈ యొక్క చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. నహూము అనగా కనికరము లేక ఆదరణ అనే అర్థం, కంఫర్ట్. అయితే ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, నహూము ఈ యొక్క ఎల్కోషు వాడైనటువంటి నహూము కలిగినటువంటి దర్శనం. ఈ దర్శనములో నినివేను గురించినటువంటి రాబోయేటువంటి తీర్పు గురించి నహూము దర్శన రీతిగా తెలియపరుస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సుగుణాలను తెలియపరుస్తూ ఆయన రోషము గలవాడని, ఆయన మహా ఉగ్రత గలవాడని, ప్రతీకారం చేయు దేవుడని సెలవిస్తూ అదే సమయంలో ఆయన దీర్ఘశాంతుడు, బలము గలవాడు, ఆయన యొక్క సుగుణాలను తెలియపరుస్తూ ఈ 7వ వచనములో చెప్తూ యెహోవా ఉత్తముడు అనేటువంటి మాటను మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకప్పుడు ఈ నినివే పట్టణానికి రాబోయే దుర్గతి గురించి మరి దేవుడు యోనా ద్వారా మరి ఆ యొక్క పట్టణం యొక్క తీర్పును గురించి తెలియపరిచినప్పుడు మరి వారు దుఃఖాక్రాంతులై మరి వారు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని కనికరించిన వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, తిరిగి నహూము వారిని దర్శిస్తూ వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. తిరిగి 100 సంవత్సరాల తర్వాత వారి యొక్క జీవితంలో తిరిగి వారు మరి దేవుని నుంచి దూరం అయిపోయిన వారుగా ఉంటున్నారు. దే హ్యాడ్ స్లిప్డ్ బ్యాక్ ఇంటూ సిన్. వారు తిరిగి పాపములో పడిపోయిన వారుగా ఉంటున్నారు, దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మరి నినివే మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నినివే అనేటువంటిది మరి అది అషూరు రాజు యొక్క పట్టణం యొక్క ముఖ్య పట్టణముగా ఉంటున్నది. అదే సమయంలో మనం గమనించినట్లయితే ఇది ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నగరం. నినివే వాజ్ అన్ యాన్షియంట్ అండ్ ఫేమస్ సిటీ. అదే సమయంలో ఇది ఎవరి ద్వారా
మొట్టమొదటిగా మరి నిర్మించబడిందంటే ఫస్ట్ వరల్డ్ డిక్టేటర్ నిమ్రోదు ద్వారా ఈ యొక్క నినివే పట్టణము మరి ప్రారంభించబడినట్లుగా స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మరి నహూము ద్వారా ఇస్తున్నటువంటి ప్రవచనములో దేవుడు వ్యక్తులతో మాత్రమే కాదు, కానీ దేవుడు దేశాలతో కూడా ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు, ఆయన దర్శించేవాడుగా ఉంటున్నాడు. గాడ్ నాట్ ఓన్లీ డీల్స్ విత్ ఇండివిజువల్స్, హీ ఆల్సో డీల్స్ విత్ నేషన్స్. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అనేక సార్లు మరి తన ప్రజల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మనల్ని దర్శిస్తూ వస్తుంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం దేవుని నుంచి దూరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మరి ప్రవక్తల నోట తన మాట పలికిస్తూ మన జీవితాలను తిరిగి కట్టుటకు, తిరిగి ఆయన వైపు ఆకర్షించడానికి దేవుడు మనలను సంధించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఆయన గమనించినట్లయితే ఆయన ఉత్తముడు. గాడ్ ఈజ్ గుడ్. అదే సమయంలో ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, మరి ఈ ఉగ్రత, ఈ తీర్పు నుంచి మరి తప్పించబడాలి. ఈ యొక్క ఉగ్రత నుంచి నీవు నేను విడిపించబడకపోతే, ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు కూడా, నీ జీవితం కూడా ఒకవేళ దేవుని నుంచి దూరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనే నీవు కూడా కొనసాగుతూ, ఒకవేళ ప్రేమైనటువంటి వాళ్ళరా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నావని గమనించాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయములో గమనించినట్లయితే 23వ వచనంలో, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, అదే సమయంలో 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. కాబట్టి నివే మీదికి దేవుని యొక్క తీర్పు ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క తీర్పు తీర్చేటువంటి అధికారము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకానికి కూడా మరి తీర్పు రానయింటున్నది. అందుకోసమే ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆయన తీర్పుల గురించి మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఆయన తీర్పులు ఎలాంటివంటే సత్యములు, అవి న్యాయములై ఉంటున్నవి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ ప్రియమైనటువంటి అయ్యా అమ్మ, నీ జీవితంలో నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితాన్ని చక్కపరచుకోకుండా ఇంకా నీవు అలానే ఉన్నట్లయితే నీవు కూడా దేవుని యొక్క తీర్పు క్రింద ఉన్నావని గమనించాలి. అందుకోసమే సామెతలు 29వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంటున్నది. సామెతలు 29వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసినట్లయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు, తన దాసుల ద్వారా మనల్ని మరి హెచ్చరిస్తూ ఉంటాడు.
అయినా కూడా నీ జీవితంలో ఇంకా నీవు లోబడకుండా దేవుడిచ్చే గద్దింపును తిరస్కరిస్తూ ఉన్నట్లయితే ప్రేమైనటువంటి వారులారా, దేవుని యొక్క నాశనము బహు సమీపంగా ఉన్నదని ఈ ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తుంటున్నాను. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనములో గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీవు ఒకవేళ నీ స్థితి నుంచి, నీ పరిస్థితి నుంచి నీవు చక్కపరచబడడానికి ముందుకు వచ్చినట్లయితే దేవుడు ఆయన నీ పట్ల కృప చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీ జీవితాన్ని మార్చుకోవాలని, చక్కపరచుకోవడానికి నీవు ఆశపడి ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడుగా ఉంటున్నాడు. నీవు దయాళుడవు. దేవుడు ఎలాంటి వాడంటే దయాళుడు, సిద్ధ మనసు గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది ఎరుగుక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు ఆయన రోషము గలవాడు, అదే సమయంలో ఆయన కృపగలవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మంచివాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన దయాళుడని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క మరి అనుగ్రహమును, మరి ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని ఒకవేళ నీవు తక్కువగా ఎంచుతున్నావేమో, ఒకవేళ దాన్ని నువ్వు చులకనగా భావిస్తూ ఉంటున్నావేమో, తృణీకరించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావేమో. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చే దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నినివే ఆ మహాపట్టణము దేవుని యొక్క ఉగ్రతకు మరి లోనైనట్లుగా ఉంటున్నది. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ క్రూయల్, ఐడోలేటరీ అండ్ విక్డ్ సిటీ. చూడండి, ఎంతో క్రూరత్వముతో, విగ్రహారాధనతో, మరి ఎంతో దుష్టత్వముతో మరి నింపబడినటువంటి పట్టణముగా ఉంటున్నది. ఆ పట్టణం యొక్క దుస్థితి గురించి ఎల్కోష్ వాడైనటువంటి నహూము ద్వారా దేవుడు మరి దర్శిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నది. నీ జీవితంలో కూడా మరి నీవు కూడా దేవుని యొక్క తీర్పు క్రింద నీవు ఉన్నావని గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు కూడా దేవుని యొక్క సహనాన్ని, అనుగ్రహైశ్వర్యాన్ని ఒకవేళ తృణీకరిస్తూ ఉన్నావేమో. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరుగు తిడుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని దేవుని వాక్యం ద్వారా వింటూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంకా నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించకపోతే, ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరమైపోయావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు అనుకూలమైన సమయాన్ని ఇస్తుంటున్నాడు. దేవునికి దగ్గరికి రా, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో, నీ హృదయాన్ని ఖాళీ చేసుకో, దేవుని యొక్క పాదాల మీద పడు. ప్రభువా నన్ను కరుణించు, అనేకసార్లు నేను నీకు దూరం అవుతూ వచ్చాను, అనేకసార్లు నీ ప్రేమను తక్కువగా అంచనా వేస్తూ వచ్చాను, నీ సహనాన్ని నేను అనేకసార్లు పరీక్షిస్తూ వచ్చాను, కానీ లోబడలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సమయంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, నహూము 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్. అదే 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనంలో, యెహోవా దయాళుడు అని మనం గమనిస్తుంటున్నాం. కీర్తనలు 16వ అధ్యాయం 2వ వచనములో మరి మై గుడ్నెస్
అక్కడ తెలుగులో నీవే నా క్షేమాధారము అంటున్నాడు. ప్రభువా, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. మై గుడ్నెస్. యెహోవా ఉత్తముడు. కీర్తనలు 20:7-8 యెహోవా ఉత్తముడు. గాడ్ ఈజ్ గుడ్ అండ్ అప్రైట్. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. అనేకసార్లు మన జీవితంలో గమనించినట్లయితే దేవుని యొక్క మంచితనం విషయంలో మనం అనేకసార్లు మన జీవితంలో అపార్థం చేసుకునే వారంగా ఉంటాం. అనేకసార్లు మన జీవితంలో మరి అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. We often experience painful situations. If God is good, why did He allow this to happen to me? దేవుడు మంచివాడైతే ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటున్నాయి? Does God allow pain? దేవుడు బాధను అనుమతిస్తాడా? Why does God allow pain? ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తుంటున్నాడు? Why does God allow me to suffer? ఈ శ్రమను పొందడానికి దేవుడు ఎందుకు ఆయన అనుమతిస్తూ ఉంటున్నాడు అనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మన జీవితంలో నొప్పి, పెయిన్, సఫరింగ్, శ్రమ, సారో, దుఃఖము, ట్రిబులేషన్, ట్రయల్స్, డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ కూడా గమనించినట్లయితే దీస్ ఆర్ ఆల్ టైమ్స్ ఆఫ్ ఛాలెంజెస్ వెన్ మై ఫెయిత్ బీయింగ్ టెస్టెడ్. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ పరిస్థితులు మన జీవితంలో సంభవించేవిగా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలో 73వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే ఆసాఫు రాస్తూ కీర్తనలు 73వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇక్కడ గమనిస్తుంటున్నాము, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా యెహోవా దయాళుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అనేకసార్లు మనము మరి మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మనం కొంత కలవరపడే వారంగా ఉంటాం. అయితే ఒకసారి మనము యోసేపు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, హి వాజ్ క్రూయల్లీ మిస్ట్రీటెడ్ బై హిస్ బ్రదర్స్. తన సహోదరుల ద్వారా తను ఎంతో బాధించబడినవాడుగా ఉంటున్నాడు. సోల్డ్ యాజ్ ఎ స్లేవ్, బానిసగా అమ్మబడ్డాడు. ఫాల్స్లీ అక్యూజ్డ్ అండ్ ఇంప్రిజన్డ్, అనవసరంగా తను నిందను భరించాడు. మరి బందీఖానాలో వేయబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దీస్ ఎక్స్పీరియన్సెస్ కుడ్ బి ఎ గ్రేట్ ఛాలెంజ్ టు అవర్ ఫెయిత్. ఇలాంటి పరిస్థితులు మన యొక్క విశ్వాస జీవితానికి ఒక సవాలుగా ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క మంచితనానికి ప్రేమైన వాళ్ళరా, యోసేపు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులను మనం గమనిస్తుంటున్నాం. యోబు యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తుంటున్నాము. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ లాస్ట్ హిస్ పొజిషన్స్, హిస్ ఫ్యామిలీ, హిస్ హెల్త్, హీ లాస్ట్ హిస్ ఫ్రెండ్స్. అయినా కూడా ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. When he has tried me, I shall come forth as gold. కాబట్టి ఏమంటున్నాడంటే,
ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతునని సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, మరి అపోస్తులుడైనటువంటి పౌలు అనేకసార్లు మరి కొట్టబడ్డాడు, రాళ్లతో చంపబడ్డాడు, మరి ఖైదీగా వేయబడ్డాడు, అనేకసార్లు మరి సముద్రయానములో మరి తలకిందులైనటువంటి పరిస్థితులు గమనించగలం. శిరచ్ఛేదనం చేయబడినటువంటి వాడు అయినా కూడా ఏమంటున్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో అంటూ ఉన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. The present suffering is not worthy to be compared with glory. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు రాబోవు మహిమ ఎదుట అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడు, దయాళుడు. ఈ ఉదయకాల సమయంలో మనం నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తుంటున్నాము. మరి యెహోవా దయాళుడు, అదే సమయంలో ఆయన న్యాయవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. అనేకసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనలను పరీక్షించేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. దేవుడు పుటము వేసేటువంటి దేవుడుగా చూస్తుంటున్నాం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించబడుతూ ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో దేవుడు మనలను మరి ఆయన పరీక్షించే ప్రభుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని వంటి మహాశ్రమలను మనం గమనిస్తుంటున్నాం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఈ పరిస్థితుల్లో, ఈ శ్రమలలో వెళుతూ ఉన్నప్పుడు గమనించినట్లయితే, దేవుడు ఆయన ఆయా పరిస్థితులను మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడు. మన బిడలను ఏ విధంగా అయితే మనం క్రమపరుస్తామో అదే రీతిగా దేవుడు మనలను శిక్షించేవాడుగా ఉంటున్నాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ నయోమి చెప్తూ ఉన్నది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానమంటుంది. నయోమి అంటే మధురము, అయితే తన యొక్క జీవితంలో మారా అనుభవంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు 16వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. కీర్తనలు 66వ అధ్యాయం 11వ వచనంలో, నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి. కీర్తనలు 90వ అధ్యాయం 7వ వచనంలో, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. కీర్తనలు 102వ అధ్యాయం 9వ వచనంలో, నీ కోపాగ్నిని బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాము. 102వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. కాబట్టి ఇలాంటి శ్రమలు, పరిస్థితులలో మనం గమనిస్తుంటున్నాం. అయితే ఈ పరిస్థితులలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనిస్తుంటున్నాం. శ్రమలు మన జీవితంలో నిన్ను నన్ను మరి దేవుని యొక్క స్వారూప్యములోకి మార్చడానికి, మరి చక్కని సౌందర్యవంతంగా మలచడానికి దేవుడు వీటిని ఉపయోగించేవాడుగా మనం గమనిస్తుంటున్నాం. యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించాం, ఆయన నన్ను
శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుడికి నీ ఒక గొప్ప సువర్ణం వలె శుద్ధి చేయబడినటువంటి మెరిసే వ్యక్తిగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము 67వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అనుసరించి నడుచుకోవడానికి శ్రమ మేలైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చక్కని మార్గములో మనం ఉంచడానికి దేవుడు ఆయా పరిస్థితులను అనుమతించేవాడుగా ఉంటున్నాడు. మొదటి కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు కారణమవునట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ శ్రమ లేకపోతే దేవుని యొక్క మరి ఉగ్రతను మనము ప్రారంభంలో గమనిస్తూ వచ్చాం. దేవుని యొక్క కోపాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని మనం గమనించాము. గమనించినట్లయితే కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనములో ఆయన కోపము నిమిషమాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలముండును. ఆయన కోపము నిమిషమే, దయాయుష్కాలముండును. ఆయన కోపము నిమిషమే, దయాయుష్కాలముండును. రాత్రి ఏడ్పు వచ్చినాయుండినది, సంతోషముగాను ఉండును. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతింతును. మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జలములలో నీవు దాటిపోతున్నావేమో, నదుల్లో బడి వెళ్తున్నావేమో, అగ్ని మధ్యలో నీవు దాటిపోతున్నావేమో, అవి నిన్ను కాల్చనేరవు. చివరిగా గమనిస్తుంటున్నాము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను కాపాడేవాడుగా ఉంటున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లుగా, శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. వీ కెన్ ఆల్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ డేస్ ఆఫ్ ట్రబుల్. అయితే కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తుంటున్నాము, మరి కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన మనలను తన పర్ణశాలలో తన గుడారపు మాటున దాచేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనంలో, నా రక్షణ శృంగం అంటున్నాడు. ఆపత్కాలములో ఆయన మహాదుర్గముగా ఉంటున్నాడు. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఉంటున్నాడు. బాధ కలిగేటప్పుడు ఆయన మనకు రక్షణ దుర్గముగా ఉంటున్నాడు, నన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు. చివరిగా గమనించినట్లయితే ఇదే నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లుగా, ఆయన మనల్ని ఎరిగినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. హీ నోస్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ. ఆయన మనల్ని ఎరిగినవాడుగా ఉంటున్నాడు. అదే కీర్తన 119వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో గమనించినట్లయితే, నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ తిమోతి
2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు తన వారిని ఎరుగును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 29 వరకు గమనించినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ప్రియ దేవుని బిడ్డలారా, హీ హ్యాజ్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్స్. దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. హియర్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ హిస్ ప్రొవిజన్. ఆయన నీ విషయంలో, నీ అవసరత విషయమై ఆయన గ్యారంటీ ఇస్తున్నవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 32వ వచనం గమనించినట్లయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హీ మెట్ ఆల్ యువర్ నీడ్స్. నీ అవసరాలన్నీ ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా. ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? నీ పరిస్థితిలో దేవుడు నీకు ఆయన దయాళుడుగా ఉంటున్నాడు. శ్రమ దినమున ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. ఆయన నిన్ను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో ప్రభువుకు దూరమై జీవిస్తూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావేమో. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రేపు మంది కాదు, పరిస్థితులు మారిపోతుంటున్నాయి. వ్యక్తులు మరి మన మందు ఉన్నటువంటి వారు రేపు ఉంటారనేటువంటి పరిస్థితులు లేవు. ఈ పరిస్థితిలో నీ జీవితం, నీ బ్రతుకును చక్కపరుచుకో. విశ్వాసి, నీ ఆత్మీయ జీవితంలో నీ పరుగు ఏ రీతిగా ఉంటున్నది? నీ జీవితము ఒకవేళ నీ శ్రమల్లో దేవుని నుంచి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని దూరం అయిపోయి ఉన్నావేమో. దేవుడు ఆయన దయాళుడుగా ఉంటున్నాడు. ఆయన తనను నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ఎరిగినవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను ఎరిగినవాడుగా ఉంటున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో ప్రభువా, మీరు దయాళుడవు ప్రభువా. అనేకసార్లు మీ మంచితనాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. అనేకసార్లు నువ్వే పట్టణం వలె నీ నుంచి దూరమైపోయి ప్రభువా తీర్పుకు లోనైనటువంటి పరిస్థితి. నేను కూడా నశింప చేయబడ్డానికి సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తిని. అయితే ఈ ఉదయకాల సమయంలో మీరు నన్ను దర్శిస్తూ ఉంటుండగా నా జీవితాన్ని మరొకసారి ఖాళీ చేసుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. ప్రభువా, శ్రమలో నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉండే దేవుడు అని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. నీవు నన్ను ఎరిగిన దేవుడు అని, నీ యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగునని మీరు సెలవిస్తున్నారు. ప్రభువా, మీరు నన్ను ఎరిగి ఉన్నారని తలంపుతో ఈ లోకంలో ధైర్యంతో ముందుకు సాగడానికి కృప చూపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఒకవేళ నీ జీవితాన్ని చక్కపరచుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుని పాద సన్నిధిలో తగ్గించుకో, దీనుడవై ఆయన వైపు చూడు. ఆ రీతిగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోని మాటలకై స్తోత్రాలు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుననేటువంటి విషయాన్ని మీరు మాకు తేటపరుస్తూ వచ్చారు. ప్రభువా, మీరెంత మంచి దేవుడో ప్రభువా, ఎంత ప్రేమగల దేవుడో ప్రభువా. మా కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి దేవా, మా కోసం, నా కోసం ప్రభువా, మీరు దీనుడవైనందుకై వందనాలు. సమాధి చేయబడి మృత్యుంజయుడవై తిరిగి లేచిన దేవుడైనందుకై స్తోత్రాలు. దయగల ప్రభువా, అంత మాత్రమే కాదు, శ్రమ దినమున మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నారు. ప్రభు తన వారిని ఎరుగును అని మీరు సెలవిచ్చిన తండ్రి వందనాలు. మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడు అయినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడచ్చు. ప్రభువా, నమ్మకమైన తండ్రి, యోగ్యమైనటువంటి పాలు పంపులు మీ బలలో చేయవేయడానికి కృప చూపించండి. నన్ను మమ్మల్ని మీ రక్తంతో శుద్ధీకరించండి. మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు బలిలో పొందాం. మరి ఈ వారములో ఈ యొక్క కరోనా పరిస్థితుల వల్ల కేవలము శుక్రవారం మాత్రమే ప్రార్థన ఉంటుంది. లాక్డౌన్ ఉంది కాబట్టి దయచేసి ఉదయం 9 గంటలకే మీరు మందిరంలో చేరినట్లయితే 10:30 గంటలకు ప్రార్థనా సమయం ముగించబడడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమమే ప్రార్థనా పరిచయం మాత్రం ఉంటుంది. దయచేసి గమనించండి. అలాగే పరిస్థితులను బట్టి మరి ఆన్లైన్లో ఆరాధన పరిచయం జరుగుతుందా లేకపోతే మందిరంలో పరిచయం జరుగుతుందా అనే విషయాల్లో మీకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టబడతాయి. ఒకటి గమనించండి, ఏదేమైనా కూడా కొంతమంది దేవుని మందిరానికి రావాలి అనేటువంటి ఆశతో ఉన్నవారు మీ ఆరోగ్య పరిస్థితులు బాగున్నట్లయితే పాల్పొందేదానికి అవకాశం ఉంది. అందుకని ఈరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు మందిరంలో ఆదరణ పరిచయం బ్రదర్స్ జరిగించారు. కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను చెప్తున్నాను. కాబట్టి మిగతా వారికి కూడా మేము ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకున్నట్లయితే మీ గృహాల్లో ఉంటూ ఆన్లైన్ పరిచయం పాల్పొందు పొందండి. దేవుడు త్వరలో ఈ యొక్క పరిస్థితి విడుదలిస్తారని నమ్ముతున్నాను. మనందరూ కలుసుకునే సమయం దగ్గరలో నమ్ముతున్నాను. ఒకటే మనందరికీ ప్రార్థన చేయాలి. కాబట్టి అదే సమయంలో ఇతరులు కూడా మనం హెచ్చరిస్తూ రావాలి. ఆరోగ్య విషయాల్లో మనం సిద్ధపరచుకోవాలి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబోతున్నాను. దయచేసి అందరూ ఏకీపించండి. మీ అందరి ప్రార్థనకు మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈ ప్రార్థనలు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, కృపామయుడా, మీ పరిశుద్ధ నామకాయ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2020 సంవత్సరంలో 8వ మాసంలో 2వ పునరుద్ధాన దినం ఈ యొక్క 9వ తేదీన ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యలు కూడా మీరు మాకు తోడే నడిపించారు. ఆయా హద్దుబాటు ఉన్నప్పటికీ మీ వాక్యము ప్రకటించుటకు, వాక్యం వినుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, యేసుక్రీస్తు మనం ప్రచురించుటకు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపకాయ ఆధిక్యతకాయ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి గడిలో ఉన్న మేము ప్రభువా ఎంతైనా మెలకు కలిగి ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ సిద్ధపరచుకుంటూ మీ ప్రత్యక్షత కొరకై ఎదురు చూడడానికి సహాయం చేయండి. అలాగే మరొకసారి మా ప్రభు ఆయా సమస్యల్లో, ఆయా ఇరుకుల్లో, అనారోగ్యతల్లో, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను మీరు కలిగించి వారికి కావాల్సినటువంటి నెమ్మది విడుదల దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగే గర్భవతుల వారిని మీరు కలిగించి సుఖప్రసవ కొరకై ఆయత్తపరచండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా రీతిలుగా వారి హాస్పిటల్స్లో ఆయా మా తండ్రి వారి యొక్క ధర్మములు నెరవేరుస్తుండగా వారందరికీ కూడా కావాల్సినటువంటి కాపుదల క్షేమం కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగే బిడ్డల యొక్క ప్రతి పనిలో రాకపోకలంతట్లో కూడా వారికి ఉద్యోగ బాధ్యతలు అన్నింటిలో కూడా మీ యొక్క భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. మెట్టుకునైనా ప్రతి కుటుంబం కూడా నోవా కుటుంబాలే మరి రక్షణ ఓడలో మరి ఉన్నవారై భద్రపరచబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. మీకు మహిమ గత ప్రభావం ఆరోపిస్తూ ఈ పరిచయం మేము తోడే నడిపించిన వందనాలు చెల్లిస్తూ పరిచయం చేసిన బిడ్డలను దీవించి బలపరచమని, వారి యొక్క భవిష్యత్తు పట్ల మీ ప్రాణాలు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడు మా ప్రభు త్వరగా రానటువంటి యేసుక్రీస్తు గణనామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి మహిమపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్య సహవాసం చేరి మనందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం తోడండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రియుల ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. పోయిన వారంలో వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. ఏంటంటే మీ కుటుంబాలలో చిన్నలు కావచ్చు, యవనలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రభునామంలో నేను ప్రేరణ కలిగి చెప్తున్నాను. తప్పనిసరిగా మీరు వారిని ఆ ప్రభు విషయంలో మరి కొంత కౌన్సిలింగ్ చేయాలి. వారు ఇష్టపడ్డారో ఇష్టపడలేదు అది కాదు. కొంత సమయం తీసుకొని వారితో కూర్చొని యేసు ప్రభు విషయాన్ని వారికి ప్రకటిస్తూ ఎందుకు ఇంకా యేసు దూరంగా ఉన్నారు అంటే రక్షించబడకపోతే, కాబట్టి వారికి కొన్ని మాటలు చెప్పండి, ప్రోత్సహించండి. యేసు ప్రభులో క్షమాపణ అనేటటువంటిది ఎంత అందుబాటులో ఉందో వారు చెప్పండి. ఈ దినముల యొక్క పరిస్థితుల సమస్యలు కొంచెం వివరించండి. ఆ రీతిగా మనం కొన్ని ఆత్మలు మన కుటుంబంలోనే సంపాదించుకోవాలి. నోవహు ఎలాగూ తన కుటుంబం అంతటి కూడా ఓడలోకి తీసుకువెళ్ళగలిగాడో మన కుటుంబాలు ఎవరు విడిచిపెట్టబడకుండా అందరూ రక్షించబడాలని మనం కోరుకుందాం, ప్రార్థిద్దాం, ప్రయాసపడదాం. కాబట్టి దయచేసి మరలా చెప్తున్నాను, ఈ వారంలో ఖచ్చితంగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని వారి వారి ఆత్మరక్షణకు వచ్చి మాట్లాడాలని నేను మనవి చేస్తున్నాను. చిన్న బిడ్డలైనా మాట్లాడండి, యవనస్తులైనా మాట్లాడండి, ముసలివారైనా మాట్లాడండి,
అది రక్షించబడిన నీ యొక్క బాధ్యతని నేను గుర్తు చేస్తున్నాను. అలాగే రక్షించబడినటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతూ ఏ రీతిగా ఈ కడవరి గడియల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకై సాగాలో, ప్రభు కొరకై కనిపెట్టాలో ప్రోత్సహించండి. ప్రార్థనలు ఒకరికొకరు మరి ప్రార్థించుకుంటూ వారి సిద్ధపడాలని, ప్రోత్సహించుకుంటూ బలపడాలని నేను కోరుకుంటున్నాను. మరి సెలవు తీసుకుంటాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము